నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు లైఫ్ లైన్లో మనం మాట్లాడుకోబోతున్నాం డయాబెటీస్ వ్యాధి గురించి. మనం ఎక్కడికి వెళ్ళినా చాలా ఎక్కువ మంది ఈ వ్యాధిగ్రస్తులు కనిపిస్తుంటారు. సో ఈ వ్యాధి కారణాలేంటి, హోమియోపతిలో ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి వివరించడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ రవికుమార్ టీవీ9 స్టూడియోలో ఉన్నారు. అలాగే ఈ వ్యాధి గురించి వివరాలు తెలుసుకోవాలనుకుంటే నేరుగా మాకు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. మాకు కాల్ చేయాల్సిన నెంబర్లు 040666037338. ఈ నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. హలో అండి డాక్టర్ గారు. హలో అండి. ఇటీవల కాలంలో మనం ఎక్కడ చూసినా చాలా ఎక్కువ మంది మనకు కనిపిస్తూ ఉంటారు షుగర్ వ్యాధిగ్రస్తులు. ఈ షుగర్ వ్యాధి కారణాలు ఏంటి? నేను ఇప్పుడు డయాబెటీస్ తీసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో చూసినట్లయితే చాలా మందిలో కూడా 100లో ఒక 60 to 70% మందిలో కూడా డయాబెటీస్ చూస్తున్నామండి. మెయిన్ రీజన్స్ తీసుకున్నట్లయితే వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వాటితో పాటు ఎక్కువ ఒబెసిటీ లావు పెరగడం వల్ల కానివ్వండి, ఎక్కువ ఇంప్రాపర్ డైట్ తీసుకోవడం వల్ల కానివ్వండి, మెయిన్గా తీసుకున్నట్లయితే ఎక్కువ మానసిక ఆందోళన కానివ్వండి, టెన్షన్ కానివ్వండి, స్ట్రెస్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, ఇలాంటి కారణాల వల్ల కూడా మన డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎక్కువ ఫ్యామిలీ టెన్షన్స్ కానివ్వండి, ఎక్కువ మన ఫైనాన్షియల్ కానివ్వండి, అలా ఎక్కువ ఆలోచించడం, అంటే ఒక చిన్న మాటను కూడా ఎక్కువ డీప్గా థింకింగ్ చేసుకోవడము, అంటే ఏదైనా మనకు సప్రెషన్ స్టేజ్లో ఉండడం, ఇలాంటి కండిషన్లో కూడా మనం డయాబెటీస్ చూస్తుంటామండి. ఈ డయాబెటీస్ అనేది మెయిన్గా తీసుకున్నట్లయితే ఇది 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి టైప్ 1 డయాబెటీస్, అలాగే టైప్ 2 డయాబెటీస్ అంటాము. ఈ టైప్ 1 డయాబెటీస్ వచ్చేసి ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అండి. మన శరీరంలో ఇన్సులిన్ అనేది పూర్తిగా నశించిపోవడం వల్ల ఈ టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. అంటే మెయిన్గా చిన్నపిల్లల్లో కానీ వృద్ధాప్యంలో కానీ వచ్చే డయాబెటీస్ని టైప్ 1 డయాబెటీస్ అంటాం. అంటే వాళ్ళు ట్యాబ్లెట్స్ సరిపోకపోవడం వల్ల డైరెక్ట్ వీళ్ళు ఇన్సులిన్ అనేది ఇంజెక్ట్ చేసుకుంటుంటారండి. వీళ్ళని టైప్ 1 డయాబెటీస్ అంటాము. ఈ టైప్ 1 డయాబెటీస్లో మన కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే షుగర్ లెవెల్స్ వల్ల కొంచెం నార్మల్గా ఉన్నా మళ్ళీ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. కానీ టైప్ 2 డయాబెటీస్ తీసుకున్నట్లయితే నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్, అంటే ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది కానీ శరీరం పూర్తిగా వినియోగించుకోలేకపోతుందండి. ఇది టైప్ 2 డయాబెటీస్ అంటాము. అంటే ఇది టెన్షన్ కానీ స్ట్రెస్ రిలేటెడ్ డయాబెటీస్ అంటామండి. ఈ టైప్ 2 డయాబెటీస్లో మనకి ఏంటంటే మేజర్గా సిమ్టమ్స్ బట్టి మనం తీసుకున్నట్లయితే అధిక దాహం ఎక్కువగా ఉండడము, అధిక మూత్ర విసర్జన ఎక్కువగా ఉండదు, ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటాము. నైట్ టైంలో ఎక్కువగా ఉంటుందండి. గంటకి మనం మూత్రానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఆకలి ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు నీరసంగా ఉండడము, ఎక్కువ డల్గా ఉండడం, డ్రౌజీగా ఉండడం, అంటే సడన్గా వెయిట్ లాస్ అయిపోవడము, ఇలాంటి హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉండడము, ఇలాంటి కండిషన్ ఈ టైప్ 2 డయాబెటీస్లో చూస్తుంటామండి. కానీ అన్నిట్లో మేజర్ రీజన్ మనం చూసేది ఏంటి అంటే మనం పెరిఫెరల్ న్యూరైటిస్ అండి. అరికాళ్ళ మంటలు, అంటే బర్నింగ్ సోర్స్ ఎక్కువగా ఉంటాయి. తిమ్మిర్లు కానివ్వండి, కాళ్ళ లోపల మంటలు కానివ్వండి, ఇలాంటి ఎక్కువ మనం టైప్ 1 డయాబెటీస్లో వచ్చే కాంప్లికేషన్ అండి. దీన్ని పెరిఫెరల్ న్యూరైటిస్ అంటాము. ఇది కూడా మనం ఎక్కువ డయాబెటీస్ పేషెంట్లలో చూస్తుంటాం. అంటే మనకు అరికాళ్ళ మంటలు వస్తున్నాయి అంటే మనకు ఎక్కువగా అవుతున్నాయి అంటే మాత్రం డయాబెటీస్ అనేది పెరిగే అవకాశాలు ఉంటున్నాయని అర్థం చేసుకోవచ్చు. ఎస్, కాల్ ఉన్నారండి కందస్వామి చిత్తూరు నుంచి. కందస్వామి గారు మాట్లాడండి. చెప్పండి. మా వాళ్ళకి ఇక్కడ వైఫ్ ఉంది సార్. చెప్పండి. అదే మా భార్యకి టెలిఫోన్ ఇది దాచిపోతాం సార్. ఓకే, దానికి టీవీలో వేసినాను సార్ నెంబరు. ఓకేనండి. అందుకే నెంబర్ కాల్ చేశాను. ఓకే, అంటే వైట్ డిశ్చార్జెస్ ఏమైనా అనేది యూరిన్లో పోవడం అనేది జరుగుతుంది. అంటే నరాల బలహీనత వల్ల, నర్వస్ వీక్నెస్ వల్ల కూడా ఉంటుందండి. కొన్ని మందిలో డయాబెటిక్ పేషెంట్లలో కూడా ఇలాంటి సిమ్టమ్స్ అనేది చూస్తుంటాము. కాబట్టి మీకు ఎలా అనేది మెయిన్గా మనకు క్లినిక్ వస్తే దానికి ఎక్సలెంట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ నర్వస్ వీక్నెస్ పోవడం వల్ల, రెసిస్టెన్స్ పెంచడం వల్ల మీకు ఆ ప్రాబ్లమ్స్ అనేది పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. టైప్ 2 డయాబెటీస్ టైప్ 1 డయాబెటీస్గా మారే అవకాశాలు ఉంటాయండి? అవునండి. అంటే చాలా మందిలో కూడా టైప్ 2ని టైప్ 1గా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే టైప్ 2 డయాబెటీస్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు టాబ్లెట్స్ వాడుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో టైప్ 2 వాళ్ళు తగ్గకపోయేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఇన్సులిన్, అంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. ఫాస్టింగ్ పోస్ట్ నుంచి వచ్చేసి 200, 300 ఎబో ఉంటాయి. ఆ టాబ్లెట్స్ మనం వాడి దానికి అలవాటు పడ్డప్పుడు టాబ్లెట్స్ పనిచేయని పరిస్థితిలో ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు ఇన్సులిన్ స్టేజ్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. వీటిని టైప్ 1గా కన్వర్ట్ అవుతారు. ఆ ఇన్సులిన్ వాడుతున్నప్పుడు ఏంటంటే ఇన్సులిన్ డోసెస్ కూడా పెంచడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 10 యూనిట్స్ ఉన్నాయనుకోండి, 20 యూనిట్స్ పెంచడము, అలాగే 30 యూనిట్స్ పెంచడం, ఇలా యూనిట్స్ లెవెల్స్ కూడా పెంచుకుంటూ వెళ్తుంటారు. కాబట్టి మేజర్ రీజన్ ఏంటి మనకు అనేది, మన టైప్ 2 టైప్ 1గా కన్వర్ట్ అవ్వడానికి మేజర్ రీజన్స్ అనేవి మన డైట్, ఇంప్రాపర్ డైట్ తీసుకోవడం వల్ల, ఎక్కువ షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల, ఎక్కువ డైట్ మన కాన్సన్ట్రేషన్ లేకపోవడము, ఇలాంటి మెయిన్గా తీసుకుంటామండి. కానీ టైప్ 1 డయాబెటీస్ వచ్చినప్పుడు మాత్రం దాన్ని మనం యాక్చువల్గా మన హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఏంటంటే టైప్ 2 తీసుకొచ్చి, అంటే ఇన్సులిన్ వాడే వాళ్ళని కూడా టాబ్లెట్ ఫామ్లో తీసుకొచ్చి దాని తర్వాత నిదానంగా గ్రాడ్యువల్గా అది కూడా తగ్గించడం అనేది జరుగుతుందండి. దీన్ని కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇస్తుంటాము. కాబట్టి ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మాత్రం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళలో పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు అండి.
అండ్ ఇప్పుడు ఎలాంటి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుకోకుండా మన డైరెక్ట్ హోమియోపతికి వస్తున్నారు చాలామంది. అలాంటి వాళ్ళకు ఎక్సలెంట్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఫాస్ట్గా డెవలప్ చేసుకోవచ్చు. కానీ చాలా మందిలో తీసుకున్నట్లయితే వాళ్ళు ట్యాబ్లెట్స్ వాడుకుంటూ ఇన్సులిన్ వాడుకుంటూ తగ్గని పరిస్థితుల్లోనే కాంప్లికేషన్స్ పెరుగుతున్నప్పుడు మాత్రమే మన దగ్గరకు వస్తున్నారండి. అలా కాకుండా ఈ మధ్యకాలంలో అవేర్నెస్ కూడా పెరిగిపోయింది చాలా. కాబట్టి డైరెక్ట్ వాళ్ళ డయాబెటీస్ ఉంది అని తెలియగానే డైరెక్ట్ హోమియోపతి ట్రీట్మెంట్కి వస్తున్నారు. దాని ద్వారా కూడా మనం పర్మనెంట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. స్మరకాలు ఉన్నారండి శేఖర్ మహబూబ్ నగర్ నుంచి. శేఖర్ గారు మాట్లాడండి. హలో, నమస్కారం సార్. నమస్తే, చెప్పండి శేఖర్ గారు. సార్, మా నాన్నగారికి లంచ్ కంటే ముందు 250 ఉంటుంది సార్. ఓకే, లంచ్ చేస్తే 300 దాటుతుంది. ఓకేనండి. అయితే గ్లైకోమేట్ SR 500 వాడుతున్నాడు. ఓకే, అది మోషన్ చేస్తే మోషన్ లో బయటకు వచ్చేస్తుంది సార్. అది ఏమాత్రం అడగడం టాబ్లెట్. ఓకే, ఓకేనమ్మా. అంటే ఇప్పుడు మెయిన్గా మీరు ట్యాబ్లెట్స్ వాడుతున్నారు కానీ అయినా కంట్రోల్ అవ్వట్లేదు షుగరు. గ్లైకోమేట్ వాడుతున్నారు కానీ ఇప్పుడు ఫాస్టింగ్ 260 పోస్ట్ నుంచి కూడా ఎక్కువనే ఉన్నాయి, చాలా హై రీడింగ్స్ ఉన్నాయి. కాబట్టి మెయిన్గా ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనకి ఇండైజెషన్ ఉండడము, గ్యాస్ ప్రాబ్లం, ఎసిడిటీ ప్రాబ్లం ఉండడము, ఇలాంటి కండిషన్ కూడా ఎక్కువ చూస్తుంటామండి. వీలైనంత వరకు మనకు ఇంగ్లీష్ మెడిసిన్స్ కాకుండా మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కనుక మీ డైజెషన్ సిస్టమ్ని పెంచడము, జీర్ణం అయ్యేలాగా చూసుకోవడం, దాంతోపాటు మోషన్ ఫ్రీ అయ్యేలాగా ఉండడము, ఇలాంటివి కూడా చేయాలి. ఎందుకంటే మనం డయాబెటీస్లో ఉన్నప్పుడు మనం తీసుకునే ఫుడ్ కూడా ఆహారం కూడా ఎనర్జీగా కన్వర్ట్ అవ్వదు. అంటే శక్తిని లేకుండా మూత్రంలో కానీ బ్లడ్లో కానీ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దాని ద్వారా మనిషి పూర్తిగా నీరసం అయిపోయే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కనుక వాటికి పర్మనెంట్గా క్యూర్ చేసుకోవచ్చు. స్మరకాలు ఉన్నారండి శివారెడ్డి బెంగళూరు నుంచి. శివారెడ్డి గారు మాట్లాడండి. కాలర్ పోయిందండి. ఓకే, టైప్ 1 టైప్ 2 ఈ రెండు రకాలను చూసుకుంటే దేనిలో కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి? ఎక్కువ మనకు టైప్ 1 డయాబెటీస్లో చూసుకుంటాం మన కాంప్లికేషన్స్. ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్లో మనకు మేజర్గా ఏంటంటే మనకు చూసేటి చాలా కాంప్లికేషన్. చాలా మందిలో ఏంటంటే షుగర్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయి, ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ నార్మల్గా ఉన్నాయి, కానీ తగ్గిందిలే అనుకుంటుంటారు. కానీ కాంప్లికేషన్ మాత్రం అలానే ఉంటాయి, అంటే పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కాంప్లికేషన్ విషయానికి వస్తే మనకు టైప్ 1 డయాబెటీస్లో ఫస్ట్ కాంప్లికేషన్ డయాబెటిక్ రెటినోపతి, అంటే కంటి చూపు మందగించడం కానివ్వండి, ఎక్కువ అంధత్వం రావడము, కళ్ళు మసక కనిపించడము, అంటే బ్లర్డ్ విజన్ ఎక్కువగా ఉంటుందండి, కంటి పైన నల్లటి చారలాగా కనిపిస్తుంటుంది. ఇవన్నీ మెయిన్గా మనం డయాబెటిక్ రెటినోపతిలో చూస్తుంటామండి. అలాగే డయాబెటిక్ న్యూరోపతి, అంటే నర్సు మీద ఎఫెక్ట్ పడుతుంది. వీని పాలిన్యూరైటిస్ అంటాము. మేజర్గా తీసుకున్నట్లయితే పెరిఫెరల్ న్యూరైటిస్ కూడా అంటాము. అరికాల్లో మంటలు ఎక్కువగా, తిమ్మిర్లు ఎక్కువగా చూస్తుంటామండి ఈ కాంప్లికేషన్లో. వీటితో పాటు ఏంటంటే మనకు అరికాల్లో మంటలు రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు. వాటిలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల రక్తనాళాలు అనేవి, రక్త ప్రసరణ వ్యవస్థ పూర్తిగా నశించిపోవడం వల్ల మంటల రూపంలో బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని మనము అరికాల మంటలు మెయిన్గా బర్నింగ్ సోల్స్ అంటామండి. వీటి కూడా మనకు మేజర్ కాంప్లికేషన్. చాలామంది కూడా ఇంగ్లీష్ మెడిసిన్స్ నుంచి హోమియోపతి కన్వర్ట్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే అరికాల మంటలండి. అరికాల మంటలు మనం ఎన్ని మందులు వాడినా, ఇంగ్లీష్ ట్రీట్మెంట్లో ఎన్ని రకాల ఇంజెక్షన్స్ వాడినా టెంపరీ మాత్రమే కంట్రోల్ చేసుకోగలుగుతామండి. మళ్ళీ అలాగే ఉంటాయి, ఎంత ట్రీట్మెంట్ వాడినా మళ్ళీ అలాగే ఉంటాయి. కాబట్టి హోమియోపతిలో దీనికి ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంటుందండి. ఇది మెయిన్గా ఇది తగ్గింది, బర్నింగ్ సోల్స్ తగ్గాయి అంటే మాత్రం షుగర్ మనకు పర్మనెంట్గా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు డయాబెటిక్ మెయిన్గా నెప్రోపతి కూడా ఇంపార్టెంట్ అండి. అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావడము, మూత్ర విసర్జన సరిగ్గా లేకపోవడము, మూత్రం డ్రాప్గా పడడము, ఇన్వాలంటరీ యూరినేషన్ అంటాం. అంటే తెలియకుండానే మూత్రానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి. దీని మూత్రనాళం అనేది కూడా నారవగా అయిపోతుంది, ప్రోస్టోమెగాలి అంటాము. చాలామందిలో కూడా డయాబెటిక్ పేషెంట్లో చూస్తుంటాము ఈ కాంప్లికేషన్స్ అన్నీను. కాబట్టి మేజర్గా ఈ డయాబెటీస్ అనేది మెయిన్గా స్లో పాయిజన్ డిసీజ్ అంటాం. అంటే చిన్నగా ప్రతి అవయవానికి ఎఫెక్ట్ అయ్యే వ్యాధి అండి. దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి కాంప్లికేషన్స్ రావు. దాన్ని కరెక్ట్గా ఒకవేళ దాన్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే మాత్రం ఫ్యూచర్లో మనకు అనేక రకాల కాంప్లికేషన్స్ దారితీస్తుంది. అలాగే మొత్తం మన బాడీలో ఉన్న అవయవాలకు కూడా పూర్తి దెబ్బతినే అవకాశాలు ఉంటాయండి. మరొకరు ఉన్నారండి శర్మ చిలుకలూరుపేట నుంచి. శర్మ గారు మాట్లాడింది. నమస్తే అండి, రవికుమార్. చెప్పండి శర్మ గారు. సార్, ఏ వయసులో వచ్చేటట్టు అవకాశం ఉంటుంది? జెన్యువల్గా అంటే వంశపారంపర్యంగా ఈ షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది? అంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయండి శర్మ గారు. మెయిన్గా ఇప్పుడు ఫ్యామిలీలో ఒక 4-5 పిల్లలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు అందరికీ రావాలని రూల్ ఏం లేదండి. అందులో ఎవరు ఎక్కువ టెన్షన్స్ పడతారో, ఎవరు ఎక్కువ టెన్షన్స్ స్ట్రెస్ గురవుతారో వాళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఈ డయాబెటీస్ అనేది మేజర్గా ఇంతకుముందుకు ఎలా ఉంటుంది అని అంటే 40-50 ఇయర్స్ 60 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో చూసేవాళ్ళం అండి.
ఈ మధ్యకాలంలో చూసినట్లయితే లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. అంటే ఎక్కువ ఆల్కహాల్, ఎక్కువ డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ, దాంతోపాటు ఫుడ్ ప్రాపర్గా లేకపోవడము, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము, వెయిట్ పెరగడము, ఈ లైఫ్ స్టైల్ మారడం వల్ల కూడా 30 సంవత్సరాల నుంచి మనకు డయాబెటీస్ చూస్తున్నామండి. దాంతోపాటు ఫ్యామిలీలో ఉంది అంటే ఇంకా ఫాస్ట్గా అటాక్ అయ్యే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి మన డయాబెటీస్లో వంశపారంపర్యంగా అనేది చాలా మెయిన్గా తీసుకుంటాం. అంటే జెనెటికల్ డిజార్డర్ అనేది ఇది. కాబట్టి మనం తల్లిదండ్రులకు ఉంది అంటే పిల్లలకు కూడా సంక్రమించే వ్యాధి ఉంటుంది. కాబట్టి 30 ఇయర్స్ దాటిన తర్వాత చాలా జాగ్రత్త పడాలి. అంటే వెయిట్ పుటాన్ అవ్వకుండా చూసుకుంటూ ప్రాపర్ డైట్ తీసుకుంటూ ఉండాలండి. ఆ డైట్ అనేది మేజర్ తీసుకున్నట్లయితే మనం లావు పెరిగే డైట్ కాకుండా కొంచెం ఎక్కువ స్వీట్స్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. రైస్ కూడా పూర్తిగా అవాయిడ్ చేసే విధంగా మనము డైట్ తీసుకుంటే మనకు ఫ్యూచర్లో డయాబెటీస్ నుంచి కూడా బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయండి? అంటే 90% ఉండదండి. అంటే 50% ఛాన్సెస్, అంటే 50-50 ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్గా ఏంటంటే మనకు ఫ్యామిలీలో ఉంది కంపల్సరీ రావాల్సిన పరిస్థితి ఏమి ఉండదండి. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఇప్పుడు చాలామంది ఉంటారు, 4 అన్నదమ్ములు ఉన్నారు అనుకోండి, మన ముగ్గురికి రాదు, ఒక్కరికి వస్తుంది. మెయిన్గా ఏంటంటే అందులో ఎవరు ఎక్కువ బర్డెన్స్, రెస్పాన్సిబిలిటీస్ ఫీల్ అవుతారో, ఎవరు ఎక్కువ టెన్షన్ స్ట్రెస్ గురవుతారో వాళ్ళలోనే ఫస్ట్ డయాబెటీస్ చూసే అవకాశాలు ఉంటాయి. అంటే మెయిన్గా ఏంటంటే మనకు సప్రెషన్, అంటే ఎక్కువ కోరికలు కానీ, టెన్షన్స్ కానీ, ఆలోచనలు కానీ అవన్నీ సప్రెషన్ చేసుకున్నప్పుడు అది డయాబెటీస్ రూపంలో కానీ థైరాయిడ్ రూపంలో కానీ బయటపడే అవకాశాలు ఉంటాయి. చాలామందిలో టెన్షన్స్ ఫ్రీ ఉండి ఈజీ గోయింగ్ ఉంటారు, అంటే ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఫ్రీగా ఉండే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు డయాబెటీస్ అనేది వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి యాంగ్జైటీ మెయిన్గా డిపెండ్ అయి ఉంటుందండి. కాబట్టి ఎక్కువ యాంగ్జైటీ గురవుతుంటారో వాళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వెయిట్ పుటాన్ అయినప్పుడు కూడా మేజర్గా ఇలాంటి కండిషన్ చూసుకుంటుంటాం. కాబట్టి వంశపారంపర్యంగా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ ఉంటే ఫ్యూచర్లో మనకు రాకుండా ఉంటుందండి పిల్లలు. టైప్ 1 డయాబెటీస్ని పూర్తిగా తగ్గించవచ్చు అండి? చిన్నపిల్లల్లో వచ్చేది టైప్ 1 డయాబెటీస్ అంటున్నారు. సో వాళ్ళకి చాలా భవిష్యత్తు ఉంటుంది కాబట్టి పూర్తిగా తగ్గించవచ్చు అండి? అంటే చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటీస్ని జూనియల్ ఇడియోపతిక్ డయాబెటీస్ అంటామండి, టైప్ 1 డయాబెటీస్. వాళ్ళు తగ్గించడానికంటే వాళ్ళు స్టార్టింగ్లోనే వాళ్ళు ఇన్సులిన్ వాడుతుంటారండి. అంటే ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ రీడింగ్ చాలా హైగా ఉంటాయి. ఫాస్టింగ్ వచ్చేసి 300, పోస్ట్ లంచ్ 400 అబోవ్ రీడింగ్స్ ఉంటాయి. అలాంటప్పుడు పిల్లల్లో తగ్గించాలి అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే వాళ్ళలో ఇన్సులిన్ తగ్గించుకుంటూ రావాలి. అంటే కొంచెం వాళ్ళు ఏంటంటే మెంటల్ రిటార్డేషన్, ఫిజికల్ రిటార్డేషన్ చూస్తుంటాం. అంటే మానసిక ఎదుగుదల ఉండదు, శారీరక ఎదుగుదల ఉండదు. అంటే వాళ్ళు ఎక్కువసేపు నడవలేరు, కొంచెం దూరం నడిచేసరికి పడిపోవడం పిల్లలు. అలాగే జ్ఞాపక శక్తి తగ్గిపోవడము, మెమొరీ లాస్ అయిపోవడము, కాన్సన్ట్రేషన్ లేకపోవడము, చదువులో వెనుకబడిపోవడం, ఇలాంటి కండిషన్ ఎక్కువ చూస్తుంటామండి. అలాంటప్పుడు ఏంటంటే చిన్నపిల్లల్లో డయాబెటీస్ ఉంది అంటే కనుక ఇన్సులిన్ వాడుతున్నట్లయితే కనుక మనం వాటిని ఇన్సులిన్ తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఆ ఇన్సులిన్ లెవెల్స్ తగ్గించుకుంటూ వాళ్ళలో ఉన్న మెంటల్ అండ్ గ్రోత్ రిటార్డేషన్ మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాబట్టి కొంచెం సర్టెన్ స్టేజ్లో ఆ ఇన్సులిన్ తగ్గించి పూర్తిగా వాళ్ళ డెవలప్మెంట్, అంటే మైల్ స్టోన్ డెవలప్ అయ్యేలాగా చూసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. దానికి కొంచెం వాళ్ళకు రెసిస్టెన్స్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ అనేది బాగుంటాయి. మరొకళ్ళు ఉన్నారండి, రిహానా నెల్లూరు నుంచి. రిహానా గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి అమ్మా. హలో, చెప్పండి అమ్మా, వింటున్నాను. సార్ నేను మొన్న సండే రోజు బ్లడ్ టెస్ట్ చేయించానండి. మీ హోమియోపతి డాక్టర్ గారు చెప్పి నెల్లూరులో నేను అక్కడ చేయించానండి. ఓకే. వాళ్ళు 166 ఉందని చెప్పారండి. అది బోర్డర్ లో ఉంది అని అన్నారు. అంటే ఉన్నట్టా లేనట్టయ్యా అంటే వాళ్ళు అది మళ్ళీ చేయాలి, ఒకసారి తినక ముందు ఒకసారి తిన్న తర్వాత చేస్తే తెలుస్తుంది అన్నారండి. అవును. అంటే మనకి ఏంటంటే మీరు అన్నట్టుగా ర్యాండమ్ చేయించినట్టున్నారు. ఆర్బీఎస్లో మనకి ఎక్కువ కరెక్ట్ ఎగ్జాక్ట్ రీడింగ్స్ ఉండవండి. ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ చేయించాలి. అందులో కూడా మీకు డౌట్ఫుల్గా ఉంది, ఒక 3-4 నెలల నుంచి కూడా మా ఫాస్టింగ్లో ఒక బార్డర్ లైన్లో ఉంది, ఒక 10-20 రీడింగ్స్ ఎక్కువగా ఉన్నాయనుకుంటే గ్లైకోజిలేటెడ్ హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించండి. HbA1c టెస్ట్ అంటాము. ఆ టెస్ట్ ద్వారా మనకు ఖచ్చితంగా ఎంత పర్సెంటేజ్ ఉంది, షుగరు ఎంత ఉందని కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలా లేదా అని చెప్పడం అవుతుందండి. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్లయితే మాత్రం ఇలాంటి మెడిసిన్స్ అవసరం లేదు. కొంచెం డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ వాకింగ్ చేసుకోండి. అన్నిటికంటే మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే డయాబెటీస్లో వాకింగ్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ వాకింగ్ చేసుకుంటూ యోగా కానీ, మెడిటేషన్ కానీ ఇలాంటివి చేసుకున్నట్లయితే మన షుగర్ని 70% వరకు కూడా మనం తగ్గించుకోవచ్చండి, ఇలాంటి మెడిసిన్ సపోర్ట్ లేకుండా. అలా కూడా మనం కంట్రోల్ అవ్వట్లేదు, షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి అన్నప్పుడే మనం మెడిసిన్ సపోర్ట్ తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే కొంచెం దూరం వరకు మన హోమియోపతి స్టార్టింగ్లోనే మనం స్టార్ట్ చేసినట్లయితే కనుక ఈ డయాబెటీస్ని పర్మనెంట్గా రూల్ అవుట్ చేసుకోవచ్చు. హోమియోపతిలో ఎలా ఉంటాయండి చికిత్సా విధానాలు? ఇప్పుడు హోమియోపతిలో అంటే మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో తీసుకున్నట్లయితే కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఈ కాన్స్టిట్యూషనల్ థెరపీ అనేది మనం వరల్డ్లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాము. అంటే ఇది ఎలా ఉంటుందంటే మన యొక్క
మెయిన్గా సైకలాజికల్లో కూడా విత్ ఫిజియలాజికల్ 2 రకాలుగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. అంటే మనిషి లక్షణాలతో పాటు వ్యాధి లక్షణాలను కూడా పరిగణలోకి తీసుకుంటాం. అంటే ఎలా ఉంది అంటే మెయిన్గా షుగర్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. ఇప్పుడు డయాబెటీస్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఎలిమెంట్స్ ఏంటి వాళ్ళకు అంటే చాలామంది ఎవరైనా ఎవరి ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయినా చాలా బాధపడుతుంటారు. అలాంటి టెన్షన్స్ వల్ల కూడా డయాబెటీస్ చూడొచ్చు. అలా అసలు మెయిన్ రీజన్ ఏంటిది అంటే మనకు ఫ్యామిలీ హిస్టరీ ఎలా ఉంది వాళ్ళది, అలాగే పర్సనల్ హిస్టరీ ఎలా ఉంది, తన మనస్తత్వం ఎలా ఉంది, పేషెంట్ యొక్క మనస్తత్వం, ఆలోచన విధానము అని కూడా మనం మెయిన్గా తీసుకుంటామండి. దాన్ని మెయిన్గా అలాంటి సిమ్టమ్స్ అనేవి తీసుకొని దాంతోపాటు ఆ డిసీజ్ డయాగ్నోసిస్ కూడా మెయిన్గా డిసీజ్ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది అంటే ఎంతవరకు సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ డిసీజ్లో ఎలా వేరే కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా, దాంతోపాటు అన్ని హిస్టరీ పూర్తిగా టోటల్ హిస్టరీ తీసుకున్న తర్వాతనే మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. దీన్ని మనం కాన్స్టిట్యూషనల్ థెరపీ అంటాము. ఈ థెరపీ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే కనుక వాళ్ళకు డయాబెటీస్ అనేది మనం స్టార్టింగ్ స్టేజ్లో గుర్తించినట్లయితే స్వాస్థ్య పరిష్కారం చేయొచ్చు. అలాగే మనకు టైప్ 1 అంటే ఇన్సులిన్ వాడే వాళ్ళను పర్మనెంట్ కంట్రోల్ మాత్రం చేయొచ్చు అండి మెయిన్గా. రైట్, మరో కాల్ ఉన్నారండి అంజీ హైదరాబాద్ నుంచి. అంజీ గారు మాట్లాడండి. హలో చెప్పండి అంజీ గారు. సార్ నా పేరు బిఎన్జీ, చెప్పండి సార్. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. హలో చెప్పండి వింటున్నా సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు బిఎన్జీ. చెప్పండి. నేను సిన్స్ 2006 నుంచి డయాబెటిక్ సార్. ఓకే ఓకే, నాకు బిఫోర్ పోస్ట్ లంచ్ వచ్చేసి 113 ఉంది. ఓకేనండి. ఆఫ్టర్ లంచ్ వచ్చేసి 190 వస్తుంది సార్. ఓకే అయితే దీనికి నేను టాబ్లెట్ N4 అని చెప్పేసి టాబ్లెట్ వాడుతున్నాను. ఓకేనండి. దీనికి అంటే జస్ట్గా ఈసీజీ ఉన్ను థైరాయిడ్ కూడా టెస్ట్ చేయించారు. ఓకే అంటే కొంచెం ఏమన్నా ఇంకా తగ్గడానికి ఇంకా నేను ఏమైనా చాయిస్ ఉందా నాకు? అంటే మెయిన్గా మీరు ఇంకా చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నారు కదండి డయాబెటీస్. ఓన్లీ ట్యాబ్లెట్స్ వాడుతున్నారు కానీ కంట్రోల్లో ఉంది. అంటే కొంచెం పోస్ట్ లంచ్లో ఫ్లక్చువేటింగ్ అవుతుంది. 192 196 అంటే కొంచెం ఎక్కువనే ఉన్నట్టండి. కాబట్టి మనము ఇంకా అది లైఫ్ లాంగ్ వాడుకోకుండా అంటే బతికినంత కాలం కూడా మన ట్యాబ్లెట్స్ వాడుకోకుండా చేయొచ్చు మన మెడిసిన్స్ ద్వారా. ఆ ట్యాబ్లెట్స్ని తీసేసుకొని హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనం పర్మనెంట్గా క్యూర్ కూడా చేసుకోవచ్చు అండి. ఒకసారి మీరు మన క్లినిక్ సంప్రదిస్తే ఎలా ఉంటుందో ట్రీట్మెంట్ విధానం అనేది చెప్పడం అనేది జరుగుతుందండి. వంశపారంపర్యంగా వచ్చిన వాళ్ళకి టెన్షన్స్ వల్ల లేదంటే వృత్తిపరంగా వచ్చిన వాళ్ళకి చికిత్సా విధానాలు వేరువేరుగా ఉంటాయి. అంటే మెయిన్గా ఏంటంటేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళలో స్టార్టింగ్ అంటే జెనెటికల్గా వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనకు కొంచెం తగ్గడానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉన్న ఈ డిప్రెషన్ కానీ టెన్షన్ కానీ స్ట్రెస్ వల్ల వచ్చే డయాబెటీస్ మాత్రం ఎక్సలెంట్గా తగ్గించుకోవచ్చండి. ఎందుకంటే అది మధ్యలోనే వస్తుంది. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికి లేదు, ఓన్లీ తనకే డయాబెటీస్ ఉంది, టెన్షన్ స్ట్రెస్ రిలేటెడ్ డయాబెటీస్ ఉంది, అలాంటి వాళ్ళకి ఇంకా ఫాస్ట్గా క్యూర్ చేసుకోవచ్చండి. ఎందుకంటే వాళ్ళలో ఉన్న టెన్షన్ స్ట్రెస్ అనేది మేజర్గా వాళ్ళు కొంచెం ఫ్రీ అయ్యాక దాంతోపాటు ఇంటర్నల్గా వాళ్ళ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ అలాగే గ్లాండ్ యాక్టివేషన్కి మన ప్యాంక్రియాటిక్ గ్లాండ్లో ఉన్న బీటా సెల్స్ యాక్టివేషన్స్ మెడిసిన్స్ ఇచ్చినట్లయితే కనుక ఇన్సులిన్ మన బాడీలోనే న్యాచురల్గా ఇంటర్నల్గానే మనం రిలీజ్ చేసే విధంగా ఉంటుంది. అంటే మనం ఎంత మటుకు అంత ఆర్టిఫిషియల్గా సప్లిమెంట్స్ ఓవరాల్గా తీసుకుంటుంటామో అవి ఎంత తీసుకున్న ట్యాబ్లెట్స్ అనేవి మన కంట్రోల్ కాకపోతే ఇన్సులిన్ వాడాలి ఆర్టిఫిషియల్గా. అలా కాకుండా మన బాడీలోనే న్యాచురల్గా ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యే విధంగా మన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే మన బాడీలో ఉన్న న్యాచురాలిటీ అనేది అలానే ఉంటుంది. కాబట్టి ఒకసారి మన బాడీలో ఇన్సులిన్ అనేది రిలీజ్ అయింది అంటే అది ఎల్లకాలం అలానే ఉంటుందండి. కాబట్టి అలాంటి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది కొంచెం రెగ్యులర్గా ఫంక్షన్ కొంతమంది పేషెంట్స్ ఏంటంటే మా దాంట్లో కొంచెం వరకు వాడుతుంటారు, కొంచెం తగ్గక నెగ్లెక్ట్ చేస్తుంటారండి. కొంచెం అలా కాకుండా చెప్పిన కోర్స్ చెప్పిన విధంగా మన టైం టు టైం మనం మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటే పర్మనెంట్గా రూల్ అవుట్ చేసుకోవచ్చు. అలాగే డైట్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే కొంతమంది ఏంటంటే మెడిసిన్స్ వాడుకుంటూ కూడా స్వీట్స్ తింటుంటారు. అంటే అది కొంత స్వీట్స్ తిన్నా పర్లేదండి, అకేషనల్గా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు పర్లేదు. కానీ రెగ్యులర్గా తీసుకున్నా కూడా మన షుగర్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం డైట్ కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే బెటర్ అండి. ఎందుకంటే ఆ డైట్ అనేది కూడా మనం చాలా ఖచ్చితంగా ఉండాలి. డైట్ అని చాలా మంది చెప్తుంటుంటారు వైట్ రైస్ తీసుకోవడం వల్ల షుగర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అవును, అంటే మెయిన్గా రైస్ కూడా రైస్ వల్ల కూడా పెరిగే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే ఆ రైస్ ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా మనం వెయిట్ పుట్ అనే అవకాశాలు ఉంటాయి. దాని ద్వారా కూడా షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా మందిలో ఏంటంటే మనకు రైస్ పూర్తిగా అవాయిడ్ చేసి అంటే మా ఆఫ్టర్నూన్ టైంలో లైట్గా తిన్నా పర్లేదు, నైట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా రైస్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి. వాళ్ళు టిఫిన్స్ కానీ వేరే ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చండి. ఈ ఫ్రూట్స్ విషయానికి వస్తే పండ్ల విషయానికి వస్తే మాత్రం అనేక రకాల తీపి పదార్థాలు ఉన్న పండ్లు పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఇక్కడ చాలామంది ఏంటంటే సమ్మర్ వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ ఉందంటే అసలు కొందరు ఎక్కువ తీసుకుంటుంటారు డయాబెటీస్ ఉన్నప్పుడు కూడా. అలాంటప్పుడు మళ్ళీ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అంటే వాళ్ళే మనకు ఎక్కువ ఫ్రూట్స్ తిన్నప్పుడు డోసెస్ పెంచుకోవడము, షుగర్ తగ్గినప్పుడు డోసెస్ తగ్గించుకోవడం, ఓన్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి కొంతమందిలో. అలా వేసుకున్నప్పుడు కూడా మళ్ళీ ఇంటర్నల్గా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఉంటాయి. అలా కాకుండా వీలైనంత వరకు పూర్తిగా అవాయిడ్ చేస్తే బెటర్ అండి. ఎప్పుడో పార్టీల్లో అకేషనల్గా ఇప్పుడు మన ట్రీట్మెంట్ వాడుకుంటూ కొంతమంది స్వీట్స్ కూడా తింటుంటారు. అంటే ఎప్పుడైనా అకేషనల్ అయితే పర్లేదు, కానీ రెగ్యులర్గా తీసుకోకుండా చూసుకోవాలండి. కొంతమంది జిహ్వ చాపల్యాన్ని చంపుకోలేక మీరు అన్నట్టు స్వీట్స్ తీసుకుంటున్నారు. కొంతమంది షుగర్ ఫ్రీ స్వీట్స్ దొరుకుతుంటాయి, షుగర్ ఫ్రీ దొరుకుతూ ఉంటాయి, వాటిని యూజ్ చేస్తారు. కరెక్ట్ అండి? వాటిని అంటే ఆర్టిఫిషియల్ షుగర్ ఫ్రీ అంటే కొంచెం మందికి ఎక్కువ స్వీట్ చాలా ఇష్టం ఉంటుందండి. అలాంటప్పుడు పూర్తి అవాయిడ్ చేయలేరు వాళ్ళు. అలాంటప్పుడు మీరు అన్నట్టుగా మార్కెట్లోకి షుగర్ ఫ్రీ అవన్నీ ట్యాబ్లెట్స్ కానీ షుగర్ ఫ్రీ స్వీట్స్ కానీ అవన్నీ చాలా వస్తున్నాయి. అలాంటి వాళ్ళు కొంతవరకు అయితే హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఎందుకంటే మరి అవి కూడా ఎక్కువ తీసుకున్నాక అది ఆర్టిఫిషియల్ ఎసెన్స్ మొత్తం, కాబట్టి అది కూడా మళ్ళీ బాడీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ వీలైనంత వరకు న్యాచురాలిటీ అయితే ఉండదు, కాబట్టి లైట్గా తీసుకుంటే ఇబ్బంది లేదండి. కానీ ఎక్కువ మట్టుకు దాని మీద ఆధారపడకుండా ఉండాలి. ఇతర చికిత్సా విధానాలతో పోల్చుకుంటే హోమియోపతి ఎంతవరకు సురక్షితం? ఓకే, అంటే ఇప్పుడు హోమియోపతిలో ఏంటంటే మనకు మేజర్గా చాలామంది హోమియోపతి రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. అలాగే కొంచెం స్లో ప్రాసెస్ ఉన్న బట్ పర్మనెంట్గా క్యూర్ అవుతారన్న ఉద్దేశంతో వస్తుంటారు. కానీ ఏంటంటే చాలామందిలో ఒక అపోహ ఉంది, అంటే వేరే మెడిసిన్స్ వాడుతున్నప్పుడు హోమియోపతి వాడొచ్చా, అంటే అసలు అది మొత్తం మానేసి ఇక్కడికి రావాలంటే చాలా కష్టం అవుద్దేమో అనుకుంటారండి. అలాంటిది ఏమి ఉండదు. ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుకుంటూ కూడా హోమియోపతి వాడచ్చండి. అంటే వాటికి కొంచెం హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు డయాబెటీస్ కోసం వస్తుంటారండి. వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉంటుంది, వేరే మోకాల నొప్పులు ఉంటాయి, కీళ్ళ వాతం ఉంటుంది, రొమటైడ్ ఆర్థరైటిస్ అవన్నీ ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని ఇంగ్లీష్ రకాల మెడిసిన్స్ వాడుతుంటారు. అవి పూర్తిగా మానేసి హోమియోపతికి రావాలంటే కూడా వాళ్ళు భయపడుతుంటారు. అలా కాకుండా అవి వాడుకుంటూ, అంటే హైపర్ టెన్షన్ మెడిసిన్స్ అయితే స్టాప్ చేయమండి, డయాబెటీస్ అవన్నీ ఆ మెడిసిన్స్ వాడుకుంటూ మనం హోమియోపతి కూడా హ్యాపీగా వాడుకోవచ్చండి. ఎందుకంటే సడన్గా మానేయరాదు. ఎందుకంటే డ్రగ్ మినిమైజింగ్ థెరపీ అంటాం, అంటే డ్రగ్ డోసేజ్ విధానం అనేది తగ్గించుకుంటూ వస్తుంటాం. ఆ ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేవి బీపీ కానీ షుగర్ కానీ అలాంటి వాటి ట్యాబ్లెట్స్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 2 సైమిల్టేనియస్గా వాడాలండి. కొంతకాలం తర్వాత వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ క్యూర్ అయిన తర్వాత నిదానంగా ఇంగ్లీష్ మెడిసిన్స్ తగ్గించడం అనేది చేస్తుంటాం. ఇప్పుడు థైరాయిడ్ పేషెంట్స్ ఉంటారు, థైరాయిడ్ మెడిసిన్స్ కంపల్సరీ వాడుకుంటూ ఉంటారు. ఆ సడన్గా మానేసినా వాళ్ళ బాడీ తట్టుకోదండి, ఎందుకంటే వాళ్ళ రెసిస్టెన్స్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. దానికి అలవాటు పడిపోతాం, చాలా సంవత్సరాల నుంచి ఆ మెడిసిన్స్ వాడుతుంటాం. సడన్గా మానేస్తే కూడా ఇబ్బంది అవుతారు. కాబట్టి అలా కాకుండా ఆ మెడిసిన్స్ అనేటివి కొంచెం మెల్లమెల్ల తగ్గించుకుంటూ మన పవర్ పెంచుకుంటూ వెళ్తుంటాం. కాబట్టి ఇప్పుడు డయాబెటీస్లో కూడా మన ట్రీట్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చిందండి. అంటే ఇంతకుముందు లాగా చాలా స్లోగా ఉండే విధంగా కాకుండా కూడా మన జెనెటిక్ ట్రీట్మెంట్ ద్వారా ఫాస్ట్గా కొంచెం తగ్గే విధంగా, అలాగే మన కాంప్లికేషన్స్ ఫాస్ట్గా తగ్గే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం ఇంతకాలం చాలా స్లో ప్రాసెస్లో ఉండే అనుకుంటున్నారండి. ఈ మధ్యకాలంలో ఫాస్ట్ ట్రీట్మెంట్, తొందరగా తగ్గే విధంగా, దాంతోపాటు ఎలాంటి కాంప్లికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఒకవేళ ఎక్కువ కాలం షుగర్ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే లాంగ్ రన్లో ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం? మెయిన్గా మనకు ఎక్కువ షుగర్ అనేది మనకు చాలా మందిలో 300 ఎబో రీడింగ్స్ ఉంటాయి, 350 అలా రీడింగ్స్ ఎక్కువ ఉండి కూడా మెడిసిన్స్ వాడుకోకుండా అలా నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మన బాడీలో ఉన్న అవయవాలపైన ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ మనకి ఏంటంటే హార్ట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే పంపింగ్, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల హార్ట్ పెయిన్ రావడము, యాంజైనా రావడము, దాంతోపాటు బ్లాక్గా అయిపోవడము, హార్ట్లో వాల్స్ బ్లాక్ అయిపోవడం, ఇలాంటి కండిషన్ ఎక్కువ చూస్తుంటామండి. దాంతోపాటు కిడ్నీలు పాడవడం, అన్నిటికన్నా మేజర్ ఇంపార్టెంట్ కిడ్నీస్. ఎందుకంటే మన డయాబెటీస్ పేషెంట్స్ ఎప్పుడైనా సరేనండి, గ్యాస్ మనకి నొప్పులు ఉన్నాయి, వేరే గ్యాస్ ప్రాబ్లం ఉన్నాయి, వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎక్కువ వాడొద్దండి. అవి ఎక్కువ వాడుతున్నప్పుడు కూడా మళ్ళీ కిడ్నీల మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. దాంతో సీరం క్రియాటిన్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతున్నప్పుడు మనకు డయాలిసిస్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుందండి. కాబట్టి వీలైనంత వరకు డయాబెటీస్ పేషెంట్స్ కొంచెం నొప్పులున్నా భరించుకుంటే తప్పు లేదండి. అలాగే మనం హోమియోపతి మెడిసిన్స్ వాడుకుంటే నొప్పి కూడా మెడిసిన్స్ ఇస్తాము, దాన్ని కూడా క్యూర్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడడం వల్ల ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్ట్గా టీవీ స్టూడియోకి వచ్చి ఈ డయాబెటీస్ వ్యాధి కారణాలు ఏంటి, హోమియోపతిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి వివరించినందుకు. ఈ రోజు లైఫ్ అండ్ విశేషాలు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి టీవీ9.